తాపూరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దంపతులు ఇచ్చిన ప్రతి ప్లేట్లోనూ పసుపు కుంకుమ సేవకులకు విజ్ఞప్తి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామి సేవకులు ఈ కూడా రెఫర్ చేసుకోండి. విడిపూలు ఉంటాయి దాంట్లో పాటుగా తాంబూలంలో ఒక్క అనేది ఉంటుంది. అది గణపతి మీ చేతికి మీ దగ్గర ఉన్న పూలహారాన్ని అంటే గురువులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు అన్నారంట. అది అందుకే సర్వమంగళకారిణి పోత వాళ్ళకు ప్రేరేపణ అంటాం. ఎందుకంటే మన పెద్దలు చెప్పిన దాని ప్రకారము యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యము అనేటువంటిది కావచ్చు. సాక్షాత్ మన యొక్క తల్లిదండ్రిని మనం 60 ఏళ్ళలో ప్రశ్న పూర్తి అంటుంటాం. అట్లా మనం మళ్ళా చేసుకోవడానికి ముచ్చటగా చేసుకునేటువంటి పెళ్లి తండ్రియే స్వామివారు చేసేటువంటి ఈ యొక్క వివాహ కార్యక్రమం. ఈ వివాహం అనేది ఏదో స్వార్థపూరితంగా మనం చేయడంలా, లోక కళ్యాణార్థం. అంటే మన యొక్క లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటూ అన్ని రకాలు కూడా ధన ధాన్యాది వస్తు వాహనాలతో సమృద్ధిగా ఉంటూ మనకు భక్తి జ్ఞాన వైరాగ్య చింతన అనేది కలుగుతూ మనకు ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కళ్యాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిర్వర్తించడం జరిగింది. అందుకు ఇక్కడ ఉన్నటువంటి సహకారానికి ఎందుకంటే ఒక కమిటీ సభ్యులు అనుకుంటేనే కాదు, దానికి మీల వారి యొక్క సహకారము కర్తలుగా ఈ యొక్క సహకారం అందరూ ఉండడంతోనే ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం మనం ఇంత దిగ్విజయంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం అనేది వచ్చింది. మొదట స్వామి యొక్క పల్లెము నుండి యొక్క తమలపాకులు ఉంటాయి. ఆ తమలపాకుల మీద ఒక ఒక్కను పెట్టుకునేసి మొదట యొక్క సంకల్పము అనేది జరగబడుతుంది. ఆ యొక్క సంకల్పం తర్వాత గణపతి హృదయంలో గణపతి ప్రార్థన విధి విధానములు అన్ని కూడా స్వామి చెప్తూ ఉంటారు. ఆ విధి విధానాలతో ఈ యొక్క కళ్యాణములో స్వాములు చెప్పినట్లుగా ఏ దేవుణ్ణి నమస్కారం చేసుకోమంటే ఆయా దేవుడిని నమస్కారం చేసుకుంటూ శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి మనకి, మన కుటుంబ సభ్యులకి, మన యొక్క రాష్ట్రానికి, మన దేశానికి, అంతే యావత్ ప్రపంచానికి కూడా సుభిక్షముతో వర్ధిల్లాలి అని చెప్పి ఒక్కసారి ఆ పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేసుకునేసి శివ కళ్యాణం, శివ పార్వతుల యొక్క కళ్యాణం అనేది ప్రారంభమవుతుంది. శ్రద్ధగా అందరూ స్వామివారు ఒకసారి నమస్కారం చేసుకోండి. స్వామివారు ధ్యాన శ్లోకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భోజనం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకరం
హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. చిన్నది గణపతిది హంసధ్వని రాగం పాతాపి గణపతి భజే. ఓం. అందరూ కూడాను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్య నేర్పినటువంటి గురువులకు, పెద్దలకు, అందరికీ కూడా వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు ఈ యొక్క సభా సరస్వతి అంటారు. సభకంతా కూడా అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్థావివసం ప్రకృతౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వర స్వరూపేణ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమనయంతు దేవాస్తా భూతాద్యా సర్వే దేవోపభారకా లోకా దేవీత్వం విశ్వనాథృతా భూమిని సంప్రార్థ్య. మీ అందరి చేత ఆచమనం చేయించారు. అలాగే బ్రహ్మగారు కూడా ఆచమనం చేస్తారు. అందరూ ఒకసారి కుడి చెవి ముట్టుకోండి అమ్మా, చెప్పుకోండి. కేశవాయ నమః, గోవిందాయ నమః. చాలండి, నమస్కారం చేసుకోండి. గోవిందాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థదాధికే దేవి నారాయణి నమోస్తుతే. ప్రాణాయామ్యా. అందరూ కూడా మగవాళ్ళు మాత్రం 3 చేతులు ఈ 3 వేళతో ముక్కును పట్టుకోండి అయ్యా. నిదారుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. సంకల్ప ముద్ర అంటారు. అంటే కర్తాకారయత దేవ ప్రేరయశ్చానుమోదక భువనాధీశ్వరస్య కైలాసగిరినివాసస్య శ్రీ పరమేశ్వరస్య శ్రీ త్రిలింగేశ్వరస్య దేవత దివ్య భవ్య అనుగ్రహ ప్రదాద ఫలసిద్ధ్యర్థం. అందరూ కూడా మనసులో ఒకసారి మీ గోత్రాలను ఒకసారి చెప్పుకోండమ్మా. యజమానస్య వైశాఖ మాసం, 2వది కార్తీక మాసం, 3వది మాఘ మాసం, 4వది శ్రావణ మాసం. ఈ 4 మాసాలు దైవ చింతనకు, ఆధ్యాత్మికతకు చాలా చాలా ప్రశస్తమైనవని చెప్పారు. కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపారాధన, మాఘ మాసంలో చేసేటటువంటి స్నానం, వైశాఖ మాసంలో చేసేటువంటి దానం, ఇవన్నీ కూడాను మనకు మోక్ష స్థితికి మనల్ని చేరుస్తాయంట. కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాఘ మాసంలో అందున భాను సప్తమి, కార్తీక మాసం సోమవారం ఎంత విశేషమో మాఘమాసం ఆదివారం అంత శక్తి అంట. అందువలనే ఈ నెలలో రథ సప్తమి మాఘమాస్యాం శుక్లపక్షే సప్తమ్యాం అశ్వనీ నక్షత్రయుక్త పర్వదినే అని మాఘమాసం యొక్క సప్తమి నాడు అశ్వనీ నక్షత్రంలో ఉద్భవించాడంట సూర్యనారాయణ స్వామి. కాబట్టి ఈ యొక్క ఆదివారాలన్నీ కూడా మాఘమాసంలో చాలా చాలా శక్తివంతంగా ఉంటాయి. అందున మనకు నక్షత్రాలలో కొన్ని శక్తివంతమైనటువంటివి, అలాగే మనకు సంపదను కలిగించేటువంటి సంపదను కలిగించేటువంటి కొన్ని నక్షత్రాలు ఉన్నాయంట. హస్తా నక్షత్రము, ఉత్తర భాద్ర నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రము, స్వాతి నక్షత్రము. మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విశేషమంతా చూస్తే స్వాతి నక్షత్రం రోజు విశేషంగా కళ్యాణోత్సవాలు చేస్తుంటారు. సప్త గిరీశ వ్రతమని మనం చేస్తుంటాం. అంటే శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుగా ఈ రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మన దేవాలయంలో 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉమా సమేత త్రిలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూర్చొని దివ్య
దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం మనకు మరికొద్ది రోజుల్లో శివరాత్రి మహోత్సవం కూడా, మహాశివరాత్రి మహోత్సవం కూడా రాబోతుంది. దాని యొక్క సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం చేస్తున్నట్టు స్వామివారి సాన్నిధ్యంలో కూర్చొని చేసుకోవడం మన జన్మల సుకృతంగా ఈ రోజున మనం భావన చేయొచ్చు. గణపతిని ఆహ్వానం పలుకుదాము. అంతకంటే కూడా ముందుగా గంగ పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేద్దాం. బాధేశ్వభయన్నోస్తు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తరంగత్వేన కలశార్చనం కరిష్యే. కలశం గంధపుష్ప గంగే నిజమనే కృష్ణే గోదావరి సరస్వతి కావేరీ తుంగభద్రా విష్ణవే నీతకోజమే ప్రాణావా ఆప ప్రజవ ఆపో నమాభో ప్రథమాపస్తమ్రాధాప ఆదో నిర్విఘ్నేమృతవాప్యర్థముత్తరాత్రాభివృద్ధిం హవామహే కవిం కవీనాముగమశ్రవస్తవం బుద్ధిర్మే నమః గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి. గజాననాయ నమః పూర్వకర్ణాయ నమః స్కందపూర్వజాయ నమః నామభూజాం సమర్పయామి. అథ ధూపః వనస్పతిర్ఫలేర్విజయం నారాయణః ధూపాయం ప్రతిష్ఠితః పరమల ధూపమాగ్రహపజామి భక్త్యాది ఇచ్చామ దేవాయ పరమాత్మనే. అందరూ సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ సూర్యనారాయణ దీపం దర్శయామి. ధూప దీపానందరమాచమనీయం సమర్పయామి. నైవేద్యం మధ్య మధ్య మృతవాణీం హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం ముఖ ప్రక్షాళనం శుద్ధాచమనీయం సమర్పయామి. భోగే ప్రథమాయుక్తం నాగవల్లేధరేయుతం కర్పూరజూనయుక్తం దాం. గణపతయే నమః ప్రమథపతయే హస్తేశ్వరంబోధరాయ గదంధాయ విఘ్న వినాశనే శ్రీవరదమూర్తయే నమో నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఆచమనీయం సమర్పయామి. గణేష్ మహారాజ్ కి జై. సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిజం. అందరూ కూడా ప్రార్థన చేయండి అమ్మా. చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ శృతి యజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణాధిసేవితం కపిధ్వజంబో ఫలసారభక్షకం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపద్మజం. విశేషమైనది తాళమంట కాబట్టి ఆ గణపతి తాళంతో గణపతి వారిని ఆహ్వానం పలుకుతారు. వికటోత్కట సుందర దండే ముఖం భుజగే సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతి గణతోస్మి వినాయకహస్తి ముఖం సుర గణపతి సుందర కేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ గణపతి శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖమత్యం గిరిజాపుత్రం గణముఖమిత్యో గణపతి నిశప్రియం గరధృత పరశం కంకణపాణి కబలిత పద్మరుధ్యం సురపతివన్యం సుందరనృత్యం సురచితమణిమకుటం ప్రణవదేవం జగదితపాణి షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళ
చక్షగిరిపాలమిదో లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరో శ్వేతశృంగం మోదకహస్త ప్రీతితపనసఫలో నయనత్రయవరనాగ విభూషితనానా గణపతిదో నానత్రయవరనాగ महागणपतये नमः पुनः पूजाञ्च करिष्ये छत्रमाच्छादयामि जावरं यद्भुजितं मया देव परिपूर्णतस्तुते अनेन यावच्छक्ति ध्यानावावह्याभ्यां नमः इष्टदेवताभ्यो नमः गृहदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः सहस्रधारेण वामवाण्यं पुनः प्राजापत्यं तदाज्ञा ब्रह्मर्मजं ओदेन ब्रह्मविदा वयं बोधनं ब्रह्म बने महेन्द्र सुनेदे धमापनादो समेत्यायमो राजा प्रवणाभिपुनादमादादवेदावोचयन्त्या पुनादो राज्यान्सिदेवार्पितो मार्दयन्दा दक्षिणायान्सिमादा पितरो मार्दयन्दा प्रतीत्या दिग्रहापतिमो मार्दयन्दा मतीत्याश्यामूर्तयो मनस्पयो मार्दयन्दा मूर्धाया పూజా ద్రవ్యాల పైన అంతా చెల్లిస్తే ఆ కర్తవ్యం అందరి మీద కూడా ఒకసారి చెల్లిస్తారు. వారికి నృత్య గీత వాద్య సేవతో మనం స్థలము మండపము దేహము అంతా శుద్ధి కోసం ఈ కార్యక్రమం మనం చేసుకున్నాం. లింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య భవ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరింపజేసి మంగళ స్నానాలు చేయించి పీటల మీద నూతన వస్త్రాలు ధరింపజేసి కూర్చోబెడుతున్నాము. ముందుగా స్వామివారిని అమ్మవారిని కూడాను రెండు చేతులు జోడించి అమ్మవారిని స్వామివారిని మనం ఏర్పాటు చేసినటువంటి విగ్రహ రూపంలోకి తండ్రి మీకు పుణ్యాహవాచనాది కార్యక్రమాలతో మీకు స్వాగత సత్కారాలు పలుకుతున్నాము. మీకోసం అలంకారప్రదమైనటువంటి వేదికను ఏర్పాటు చేసినాము. మీరు మేము ఏర్పాటు చేసినటువంటి మండపంలోకి మీరు కొలువు తీరండి అని చెప్పి మండపానికి మండప పూజ చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. అథ మండప పూజాం కరిష్యే. అయ్యా మనం ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద పూజాం కరిష్యే. అష్టదలేషు అశక్యక్షకమావాహయేద్. ఓం విమలాయే నమః, ఉత్కర్షిణ్యే నమః, జ్ఞానాయ నమః, క్రియాయ నమః, యోగాయ నమః, బ్రహ్మై నమః, సత్యాయ నమః, ఈశానాయ నమః, మధ్యే కర్ణికాయ అనుగ్రహాయ నమః. పూర్వద్వారే ద్వారత్రే నమః, ధాత్రే నమః, ధాత్రే నమః. దక్షిణద్వారే ద్వారత్రే నమః, చందాయ నమః, ప్రచందాయ నమః. పశ్చిమద్వారే ద్వారత్రే నమః, బలాయ నమః, ప్రబలాయ నమః. ఉత్తరద్వారే ద్వారత్రే నమః, దియాయ నమః, దియాయ నమః. जनमहं मृत्युंजयं भावयेत ह्रींकारासनगर्भिताननशिखा विजया जगा देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः कुलदेवता गणेशेनादिकाह्येता वृद्धौ पूज्याश्च षोडश श्रीर्लक्ष्मीर्धृतिर्मेधा स्वाहा प्रज्ञादरस्वते ते घृतमादरः ब्राह्मी माहेश्वरी चैव कौमारी वैष्णवी तथा वाराही चैव चेन्द्राणि चामुण्डा सप्तमादरः गंगा नांदी शोभन देवतायै नमो नमः आबालकोपविदिता सर्वानुल्लङ्घ्यजाधरा श्रीदक्षराजनलया श्रीमत्त्रिपुरसुन्दरी हर नमः पार्वती पतये శ్రీలింగేశ్వర స్వామి వారికి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం దగ్గర మనకు నాంది దేవతలతో అంటే మనం ఆ యొక్క వివాహం యొక్క సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే గాయత్రి స్వరూపం అంటాము కాబట్టి ఆ యొక్క యజ్ఞోపవీత పూజ మరియు ఆ యొక్క యజ్ఞోపవీత ధారణము అనేటువంటిది ఏర్పాటు గాయత్రీదేవిని. ఎందుకంటే మన యొక్క యజ్ఞోపవీతానికి అధిష్టాన దేవత గాయత్రీదేవి అంటాం కాబట్టి ఆ గాయత్రీదేవి సంబంధించిన మంత్రంతో ఈ యొక్క ఆవాహన పూజ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఒకసారి గాయత్రీదేవిని మనసులో స్మరణ చేసుకుంటూ ఉన్నాం.
జనానాం అహరహ అనుష్ఠాన లోపదోష ప్రాయశ్చిత్త అర్థం స్వధర్మ ధర్మంలో అయితే ఉంటామో, మేము ఏ ఆచారంలో అయితే ఉంటామో, అంటే మన పెద్దలు మన తాతలు ఏదైతే వాళ్ళు ఒక ఇంటి దేవుడుగా వెళ్తూ ఉంటారో, ఇంటి దేవుడుగా కొలుస్తూ ఉంటారో, అలాగే మనకు ఏదైతే అందించారో, మన కులం ఇది, మన వ్యవస్థ ఇది అని చెప్పి మనం చెప్పింటారో, గుట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, ఇంట్లో మనకు కార్యక్రమాల దగ్గర నుంచి, విషయాల పట్ల ఏ విధంగా అయితే చెప్పి ఉంటారో దాని పట్ల మనసు చెదిరిపోకుండా వివాహము. మూడోది వచ్చి మనం ఉపవీతము, అనగా మనం మామూలుగా పైన యొక్క కండువా లేకుండా ఉండకూడదు అంటాం. కానీ అట్లా లేకుండా ఎదుటి వాళ్ళు చూస్తే అది దోషము అని, అటువంటిది లేకుండా ఉండడం కోసమనే మూడో యజ్ఞోపవీతం అంటే తృతీయ యజ్ఞోపవీత ధారణ అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఉంటుంది. స్వామివారికి ఇప్పుడు ఆ యొక్క యజ్ఞోపవీత పూజా కార్యక్రమంలో హారతినిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. హర నమః పార్వతీ పతయే హర మహాదేవ్. కైలాసపతి మహారాజ్ కి స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుంటుంది. ఆ యజ్ఞోపవీతాన్ని స్వామి మీకు చూపిస్తాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీత మహాలక్ష్మీ ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతము అనేటువంటి ధారణ ఉంది. మనం మామూలుగా యజ్ఞోపవీతం అయిన తర్వాత ఏమవుతా అంటే నెక్స్ట్ మనము వివాహ ప్రయత్నము ఉంటాం. దాంట్లో మామూలుగా అంటుంటాం. కాబట్టి ఇది అనేది చేయాలప్ప అంటే మొదట ఎవరు ఏమేమి కథ అంటే ఇప్పుడు ఒక శివుడు అంట అంటే ఆయన త్రిలింగేశ్వరుడు అంటే ఎవరు వచ్చినారు, ఈమె వచ్చారు, ఈమె ఎవరో ఉమా అనేది వచ్చింది. ఎవరు వీళ్ళు, ఎందుకు, ఏమి కదా. అప్పుడు యొక్క అమ్మవారికి సంబంధించిన వాళ్ళు అడుగుతున్నారు, నాయన మీరు ఎవరో కైలాసం నుండి వచ్చినావంటున్నావు, నీవు ఎవరవో, నీ యొక్క కథ ఏమి, నీ యొక్క వ్యవహారం ఏమిటి? ఎందుకంటే మనం వివాహం చేసుకుంటున్నాం అంటే మన బిడ్డని ఇస్తున్నాం. బిడ్డనిచ్చే వాళ్ళు ఊరికనే ఇచ్చేస్తామా? ఎవరో దాన్ని పోయేవాడిని రారా నీకు బిడ్డనిస్తామని చెప్పియ్యం. వాడి కథ ఏమి, వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ ముత్తాత ఎవరు, వాళ్ళ తరం ఎటువంటిది, ఇటువంటి వంశానికి మనం ఇయ్యొచ్చునా, వీళ్ళలో ఎవరైనా సక్రమంగా ఉన్నారా లేదా, ఈ యొక్క విషయాలన్నీ కనుక్కొని మనం మన యొక్క కన్యను ఇస్తాం. అంత తప్ప మనం కన్యాదానము అనేది అత్యంత విలువైనది అంటాం. అటువంటి సందర్భంలో తెలియని వానికి ఎవరికో ఎత్తుకొని మన బిడ్డను కట్టబెట్టాం. కాబట్టి ఇప్పుడు మనం ఉమాతరుడు ఉన్న వాళ్ళం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని ఇస్తున్నాము అంటే ఆ యొక్క ఈశ్వరపరమైనటువంటి వారిని మనం అడగడం జరుగుతుంది. ఓ నాయన నువ్వు ఎవరవో, నీ యొక్క వంశం ఏమి, నీ యొక్క కుల గోత్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకు తెలియజేయి అని అన్నప్పుడు అప్పుడు ఆ యొక్క స్వామికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క కుల గోత్రాదులు స్వామి యొక్క ఋషులు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తారు. మొదలు శ్రద్ధగా ఆ యొక్క పఠిస్తాండ స్వామివారు వినండి. ఆయన అందరూ కూడా ఆరోగ్య అందరూ చెప్పండమ్మా. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ ఉమా సమేత త్రిలింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ ఆధ్యే కర్మణి కన్యావరణం కరిష్యే. ఇదే సంకల్పం అండి. ఇందాక స్వామివారు చెప్పారు కదా నిశ్చితార్థం. దానికి ముందర ఒక స్వస్తి వాచనాలు ఉంటాయి, వింటూ ఉండండి. అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం దస్వప్నందురిదందద్విజభ్యాదిజామ్యః
అనుహోజం పరిహోజగం శకునేర్యదజాగుణం మృగస్య ధృతమక్షజాతద్విజద్భ్యాదిజాంగః ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరజురస్వదే నివాతేత్మాభివరుజదస్వస్తితే వనస్పతే స్వస్తి మే వనస్పతే నమశ్చ గృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ గృత్సతే. 7 మంది ఈ పక్షాన్ని నిలబడుకోండి, 7 మంది ఈ పక్షాన్ని నిలబడుకోండి, దంపతులు నిలబడుకోండి. ఇప్పుడు స్వామి వారికి ఎడమ వైపున ఉండేవాళ్ళు అమ్మవారి పరమ ఉంటాం. ఎందుకంటే సగభాగం చూడండి అమ్మవారి ఏ పక్కన ఉంది, ఎడమ వైపున ఉంది. కాబట్టి ఈ పక్షాలంతా కూడా ఇప్పుడు అమ్మవారి పరం, ఈ పక్షాలు ఉన్న వాళ్ళంతా కూడా స్వామివారి పరమో ఉంటాం. కాబట్టి దంపతులు వాళ్ళకి ఎదురుగా ఆపోజిట్ లో ఉండే దగ్గరగా చూసుకుంటే పరమశివ శర్మణానత్రే ఇంతవరకు కూడా తెలియజేసినాడు. ఏమప్ప అంటే ఈ యొక్క పంచారుషులు కలిగినటువంటి వాడు మరియు సదాశివ శర్మణ పౌత్రాయ అంటే పరమశివుడు అనే వాడి యొక్క ముని మనముడు మరియు సదాశివ శర్మణ పౌత్రాయ అంటే సదాశివుడు అనే పేరు మరియు మహానటేశ్వర శర్మణ పుత్రాయ మహానటేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి వాడి యొక్క కుమారుడైనటువంటి ఈ యొక్క నామధేయాయ వరాయ అంటే ఈ యొక్క త్రిలింగేశ్వరుడు అనే పేరు పెట్టుకున్నటువంటి నిర్గుణుడు నిరంజనుడైనటువంటి ఆ యొక్క సదాశివ స్వరూపమే ఈ యొక్క త్రిలింగేశ్వర స్వామి యొక్క అవతారంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని స్వామివారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ మరి అదే విధంగానే ఇప్పుడు ఈ యొక్క స్వామివారు ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేసినారో ధర్మం ఉండే వాళ్ళు అడగడంతో స్వామివారి ధర్మం ఉండే వాళ్ళు తెలియజేసినాడు. ఇప్పుడు చెప్పిన వీళ్ళు ఊరికేనే ఉంటారా నాయన, మమ్మల్ని ఏమో గోత్రాల పేర్లు అడిగినావు, మా వంశము అడిగినావు, ఇవన్నీ కూడా మీకు వివరించినాము. ఇప్పుడు మీ యొక్క గోత్రాలు ఏమిటి, మీ యొక్క వంశం ఏమిటి, మీ యొక్క వంశానికి మీ యొక్క వంశం యొక్క అమ్మాయిని చేసుకున్నటకు మీకు అర్హత ఉందా లేదా అనేది కూడా మేము కూడా చూసుకోవాలి. కాబట్టి కూడా మాకు తెలియజేయండి అనేటువంటి విషయాన్ని యొక్క వర సంబంధమైన వాళ్ళు ఇప్పుడు అడగడం జరిగింది. ఇప్పుడు ఆ సందర్భం ఉందో స్వామి తెలియజేస్తాడు. ఏమి ఈ యొక్క ఎవరు, ఈ యొక్క అమ్మాయి యొక్క పేరు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఋతుకిలో తెలియజేస్తుంటారు. బ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యపావత్సారై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విద కాశ్యపచ గోత్రోద్భవస్య త్రికూటాచల శర్మణానత్రీ కాశ్యపావత్సారై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విద కాశ్యపచ గోత్రోద్భవస్య గంధమాధన పర్వత రాజపౌత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యపావత్సారై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విద కాశ్యపచ గోత్రోద్భవస్య హిమవత్ పర్వత రాజ పర్వత శర్మణ పుత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యపావత్సారై ధ్రువత్రయార్హేయ ప్రవరాన్విద కాశ్యపచ గోత్రోద్భవాత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ తత్వస్వరూపిణీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అచంచలా కన్యా. ఎప్పుడైతే ఈ యొక్క పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు అడిగారో అప్పుడు పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఆ యొక్క ఋషివర్యుడు అంటే ఆ యొక్క పురోహితుడు ఉంటాం, నాయన మా యొక్క వంశం ఏం తక్కువ కాదు, మీ వంశం అంతగా ఉంటే మా వంశమునందు కూడా అదే అశేషమైనటువంటి కాశ్యపావస్య నైద్రవ పవనాన్ని కలిగినటువంటి కాశ్యప గోత్రీకుల వాళ్ళు, అంతేకాదు మహామేరు శర్మణ మహామేరు శర్మణ అనేటువంటి పేరు కలిగిన వారే మా యొక్క ముత్తాత. అదేవిధంగా మా తాత పేరు వచ్చి ఇంకా పేరు కలిగినటువంటి వాడే మా యొక్క తాతగారు. అంతేకాకుండా మా తండ్రి ఎవరో కాదు,
హిమాచల పర్వత అంటే మనము హిమవంతుడు ఉంటాం. ఆ యొక్క హిమవంతుడే నా యొక్క తండ్రి యొక్క సాక్షాత్ భక్తి జ్ఞాన స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి యొక్క గౌరీ స్వరూపాన్ని యొక్క ఉమా అనేటువంటి కన్య అటువంటి గొప్పదైన వంశంలో పుట్టినటువంటి ఆమె మా యొక్క ఉమాదేవి అని పేరు కలిగినటువంటి కన్య అనే విషయాన్ని చెప్పడంతో అప్పుడు ఒకరికొకరు వాళ్ళ గోత్ర భేదాలతో తెలుసుకోవడం చేత ఈ యొక్క వంశము మా తండ్రి అనే విధానం చేత ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వధుకు సంబంధించిన వాళ్ళు అంటే ఈ లైన్ ఉండే వాళ్ళంతా కూడా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు మీరు మీ యొక్క భావస్వరూపంలో ఉన్నటువంటి వరుడు యొక్క తండ్రికి కుంకుమ పెట్టండి. ఆయన కుంకుమ కుంకుమ పెట్టండి. అయిన తర్వాత మీరు ఆడవాళ్ళమ్మా వాళ్ళకి చెంపల కట్ట పసుపని కుంకుమ ముట్టు పెట్టండి. తర్వాత పూలహారాలు నువ్వు అతనికి పోయినైనా ఆమె ఆయనకి వేసుకో. హారాలు తీసుకోండి. చూసినారా? రైట్. కృత త్వయా త్రిలింగేశ్వర కన్యా అవలోకనం నిశ్చితత్వం సుఖీ భవ. మీరు వాళ్ళకి చేశారా? రైట్. మళ్ళీ మీరు అదేవిధంగా ఇప్పుడు మనము వాళ్ళు చెప్పిన మీ యొక్క అబ్బాయి మాకు నచ్చినానైనా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మీరు కూడా వాళ్ళ కుంకుమ పెట్టండి. ఆడవాళ్ళకి చెంపలకి పసుపు కుంకుమ పెట్టండి. పూలహారాలు వేయండి. ఆయన పూలహారాలు వేయండి. పూలహారాలు వేయండి. మీరు గౌరీ స్వరూపంతో మీరు చేసిన పూజ చేసిన పల్లాలు కానీ పూలదండలు వేయండి. ఆయన అబ్బాయి చాలా బాగున్నాడు, లోక కళ్యాణ కారకుడంట, కాబట్టి మా యొక్క అమ్మాయిని ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పినా కూడా మనం కూడా చెప్పాలా ఏమని? మీ అమ్మవారు కూడా చాలా లక్షణకరంగా ఉంది, చూడడానికి సాక్షాత్ గౌరీ స్వరూపమే, కాబట్టి మా యొక్క త్రిలింగేశ్వరుడికి ఆమె చేసుకోవడం కూడా మాకు కూడా ఇష్టమే అనే విధానం మనం కూడా అందజేయాలన్నమాట. ఇప్పుడు మీ లైన్లో వాళ్ళు చెప్తున్నాయినా వాచ దత్త త్వయా ఉమా మయా త్రిలింగేశ్వర స్వీకృత త్వయా కన్యా అవలోకనం నిశ్చితత్వం సుఖీ భవ. सहस्रपादाग्रहोर्बाहवे सहस्रनामने बुद्धाय जाल्पदे सहस्रकोटि गधारण्ये नमः. ఇప్పుడు మరో పాదం ప్రక్షాళ్య ఇంతవరకు మనము వాంగ్ నిశ్చమనం అంటే ఎంగేజ్మెంట్ అంటే తరగం అయిపోయింది. ఇప్పుడు మన మామూలుగా ఏమప్పా అంటే పెళ్లి తంతు అని నేను ఇప్పుడు పెళ్లి తంతు ఉంటాం. అందులో భాగంగా మామూలుగా మనము వరుణ్ణి మామూలుగా రిసీవ్ చేసుకున్నప్పుడు పిల్లవాడికి కాళ్ళు కడిగి శుద్ధి చేసి స్వామివారిని పెళ్లి పీటల మీద కూర్చోబెడుతూ ఉంటాం వరుణ్ణి. అదే విధి విధానంలో ఇప్పుడు స్వామివారికి పాదాలు కడగడం జరిగింది. అదేవిధంగా అంత దూరం నుండి ఎందుకంటే కైలాసము నుండి మన కోటకి ఈ యొక్క ధర్మవరం పట్టణంలో ఈ యొక్క త్రిలింగేశ్వర దేవాలయములకు ఆ యొక్క త్రిలింగేశ్వరుడు వచ్చినారు సాక్షాత్గా. ఆ వచ్చిన వారికి మనం అక్కడి నుండి వచ్చినారు అంటే ప్రయాణంలో అలసిపోయింటారు స్వామి, కాబట్టి ఆ అలుపు తీరాలంటే ఏం చేయాలప్ప అంటే మధుపర్గము అంటాం. మధుపర్గము అంటే ఈ యొక్క పాలు తేనె అరటిపండు ఈ యొక్క మూడింటిని కూడా సమ్మేళనంగా చేసి స్వామివారికి మధుపర్గములను సమర్పించడము ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సందర్భంగా స్వామివారికి ఇప్పుడు ఆ విధంగా జరిగిన తర్వాత స్వామివారికి మధు ఫలములు అంటే ఈ యొక్క పండ్ల రకాలను ఆ వచ్చిన స్వామివారికి ఈ యొక్క ఫలములు సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రెండు సార్లు చేయించడం జరుగుతుంది. ఈ యొక్క అయిన తర్వాత స్వామివారికి మొదట
ఫలములను సమర్పించడం జరుగుతుంది. ఇంకొక ఫలాలు తీసుకోండి. ఆ ఫలముల చెట్టు స్వామికి తగ్గించండి. నారికేళకండ్రియ ఇష్టఫలాన్ని నైవేద్యం సమర్పయామి. అక్కడ ముందు పెట్టిస్తాం. ఫలాన్ని నైవేద్యం సమర్పయామి. ఇది సుగంధ ముట్టించండి స్వామికి. ఇది సెట్. అత వస్త్రాన్ని సమర్పయామి. అక్కడ వస్త్రాలు ఇది స్వామి ఓం యువం వస్త్రాని అవాదరదమండదాని విస్మర్తేన మిత్రావరుణాదేభే శోభనకర్తలైనటువంటి ఈ యొక్క వస్త్రాలను, ఎందుకంటే వరుడు వివాహానికి ముందుగా నూతన వస్త్రధారణ అనేది చేయడం ఆనవాయితీ కాబట్టి ఆ యొక్క స్వామివారికి వస్త్రాలను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓం అభివస్త్ర శుభధనాశాభిరేణ పూజమానః అభిచంద్రావృత్తమేణ నూత్రవస్త్రాన్ని సమర్పయామి. అట్లా ముందుకు రానిచ్చేసి రైట్. ఫలములను బృహస్పతి అమ్మవారికి కూడా ఆ యొక్క చీర అది అమ్మవారికి సంబంధించిన వాళ్ళు అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఒక్కసారి అమ్మవారిని నమస్కారం చేసుకుంటున్నాను. హర నమ పార్వతీపతయే कैलासपति महाराज की माता जगदम्ब विश्वपालिनी माता को उमादेवी माता को जय. ఎప్పుడైతే ఫలాలను కూడా సమర్పించడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు మనం ఆ యొక్క వివాహ తంతులో స్వామివారు నూతన వస్త్రాలు ధరించినాం కాబట్టి ఇప్పుడు భాషంగ ధారణ అంటాం. మనం ముందుగానే కట్టుబెట్టింటామో అయినా కూడా ఆ భాషంగాన్ని మనం ఇప్పుడు కడుతున్నట్లుగా మనతో నమస్కారం చేసుకున్నాం. తర్వాత ఆభరణాలన్నీ వేసినట్టు అమ్మవారికి అలంకరణ, స్వామికి అమ్మవారికి కూడా ఈ యొక్క ఆభరణాలన్నీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మనము ఈ యొక్క మంగళ క్రమగా వివాహానికి అమ్మవారిని తయారు చేస్తున్నాము అంటాం. విధి విధానాలతో అమ్మవారిని తయారు చేయడం జరిగినది. ఓం కల్పయత మంగళవాద్యాలు ఒక నిమిషం మంగళవాద్యం అయినా ఇప్పుడు మనం దీన్ని సింహార్తము అంటుంటాం కాబట్టి అటువంటి సింహార్త కార్యక్రమాన్ని ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే అక్కడ నుండి వచ్చి ఉన్నారు. ఈ యొక్క మధ్యలో ఉంటారు అంటే సాక్షాత్ అమ్మవారే స్వామివారికి ధరింపజేయడం స్వామివారే నిరంతరమనుకూల్యమస్తు సర్వే శుభాశుభనాః ఏతన్ముహూర్తం దివసం జవారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ధ్యాన సావధాన తదేవ లగ్నముఖవినం ఉమామహేశ్వర స్వామి ధ్యాన విఘ్నేశ్వర
शुद्धस्वर्णनिभः प्रसन्नवदन कृष्णादिनालङ्कृतः गौरी गर्भसमुद्भवस्य भवता पुरुषात् सदा मङ्गलम् यति ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवम् गजेन्द्रश्चाग्निश्च राष्ट्रम् भारयताम् ధ్రువం ధ్రువం अयम् मुहूर्तस्तु मुहूर्तास्मृत्य नगरम् సుముహూర్తస్తు कैलासपति महाराज की कैलासपति महाराज की जय ఒక అయ్య చేతిలో పెట్టడానికి తండ్రి ఎప్పుడు తహతహలాడుతుంటాడంట. ఎందుకంటే మనం ధరించడానికి 16 రకాల దానాలు చెప్పారు. ఎన్ని చెప్పారండి? 16 రకాల దానాలు చెప్పారు. ఏ దానం ఇచ్చినా కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదంట. ఆ వస్తువును వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకున్నా దాని గురించి మనం అటువంటి దానం మహాదానం చెప్పింది కన్యాదానం. కాబట్టి అటువంటి కన్యాదాన మహాసంకల్పం జరుగుతుంది. అందరూ కూడా ఎడం చేయి కింద కుడి చేయి పైన పెట్టుకోండమ్మా. ఇప్పుడు ఆ యొక్క కన్యాదానంలో భాగంగా ఈ యొక్క సర్వాణి రక్షతే దవదయ దవదేశా సదస్తదయ అష్టాపదే నవపదే బభూర్షే సహస్రాక్షర పరమేవ్యోమన్న ఆసనమర్గల్పయామి పాదయో పార్థంగార్థం సమయామి హస్తయో అర్థమర్థం సమర్పయామి ముఖే ఆచమనం చెప్పామి అవధానక స్నానానంతరే వస్త్రార్థే సకలాభరణార్థే పుష్పాన్ని చెప్పామి అలంకరణార్థే పుష్పాన్ని చెప్పామి అలంకరణార్థం పుష్పేత్యామి రెండు పూలు వేస్తూ ఉండండి. ఓం బ్రాహ్మీ నమః మహేశ్వరీ నమః ఓమారీ నమః వైష్ణవీ నమః వరాహీ నమః రవీంద్రాణ్యే నమః చాముండాయ నమః నమస్తమాతృగా స్వరూపిణీం దంతనౌరి దేవతాభ్యో నానావిధ పుష్పాక్షతానీం పుష్పానీం సమర్పయామి. నమస్కారం సమర్పయామి నమస్కరోమి. ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీరమ్మ ఈ యొక్క భర్త చేతికి అటంగా ఇచ్చేసి స్వామి గణేష్ మధ్యలో భక్తులు చూపిస్తుండండి. వచ్చి యథావిధిగా కంకణ ధారణ. ఇప్పుడు స్వామి మీకు కంకణాన్ని చూపిస్తారు. కంకణం ఉంటుంది. అందరూ కూడా ఒక్కసారి ఆ కంకణాన్ని నమస్కారం చేస్తున్నాయినా అదా కంకణ మహాలక్ష్మీదేవి నమస్కృత్య ఓం విశ్వేత్తాదేహవనీవత్యాజకర్త భగవన్నిమ్రసన్వతే వైద్యం తారాభగంగత్పురదం వస్మభావృణాక్షణభాజ ఋషిబంధవే బృహద్భామక్షత్రభృత్వర్ధవృష్టియంత్రిష్టభోజస్తముఖపుత్రవీదం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాహేన నగరేణ రక్ష. ఇప్పుడు స్వామివారు ఈ యొక్క అమ్మవారికి కంకణం కట్టడం జరుగుతుంది. అదేవిధంగా అదే కంకణాన్ని నమస్కారం చేసుకుంటూ ఉంది. కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తాస్తు. హర నమః పార్వతీపతయే కైలాసపతి మహారాజ్ కి మహారాజ్ కి. ఇప్పుడు ఈ యొక్క కంకణ ధారణ అనే కార్యక్రమం ఇది. ఇప్పుడు కన్యాదానం అంటాము. ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు జరిపించడం జరుగుతుంది. శ్రద్ధగా ఆ యొక్క కన్యాదాన కార్యక్రమంలో స్వామివారు నమస్కారం చేసుకుంటూ ఉన్న అందరూ కూడా ఇచ్చి అక్కడ ఇప్పుడు ఆ యొక్క కన్యాదాన సందర్భంగా స్వామివారు యొక్క మహాసంకల్పం అంటే ఋషులు యొక్క దేవతలు కావచ్చు అందరూ వచ్చిన విధానాన్ని
అంతా కూడా తెలియజేస్తుంటారు. మనసులో ఆ దేవుని నమస్కారం చేసుకుంటున్నా ఆ యొక్క చెప్తూ ఉంటారు. శ్రద్ధగా ఉండండి. అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య పుష్పదండ సార్వభౌమ ప్రతీకాఖ్యాతిగజాపరి ప్రతిష్ఠితస్య అతల పితల సుతల నరదాతల మహాజనపాదాన సప్తమాదానస్యోపరితరే రామదేవ్ జంబో ప్లక్షశాల్మలకుశక్రౌంజాకపుష్కరాక్షే సప్తభిర్ద్వీపైర్దీపితే మహేంద్రమాలయ సప్తచక్రమదక్షవద్విద్యమాలయాత్రాఖ్య సప్తకులపర్వతైర్విరాజతే మదంగ హిరణ్యదుర్గాజమహానగైస్తమతిష్ఠతే హిమశైల హేమగోణ సప్తభిర్మహానగైస్తమతిష్ఠతే ఇంద్రగజేరతామ్రగపస్య నాగధౌమ్య జలపరదఖండాఖ్య నవఖండాత్మకే మహాగరోరుహాకార పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల మధ్యే మేరోర్దక్షిణ పార్శ్వే మలయాదుత్తరే కర్మభూభూ భారత కింపురుజ హరిరావణ గురు భద్రాయ కర్మణ మందాది దివ్యాదాఖ్యేది నవఖండ ఖండితే దండక జంబక వింధ్య విజానైమిక కదలిక బదలిక గుహ దేవదారుకారణ్యాతే ఏకాదశారణ్యాజతే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోర గౌవీర గౌరాజ మహారాజ గుజరాజ మగధ మాళవ నేపాళ బాంగాళ బంగాళ గూఢ మలయాళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక గురగాంధార గోదల కుందాజ మలలంగళ కుంగణ మత్స్యమంత్ర భూచరాది ఇత్యాది మహానదీ విలసితే అయోధ్యామధురా కాశీ రామేశ్వరాది మహాభక్తి స్ఫురజతే శ్రీశైలస్య నైరరితి ప్రదేశే వేదవరాహ కల్పే భైవస్మదవన్వంతరే భరతఖండే వీరోర్ దక్షిణ విభాగే శ్రీశైలస్య నైరరితి ప్రదేశ కావేర్యోర్ మధ్య ప్రదేశే మాఘవాదే కృష్ణపక్షే సంయాధోవాదరః భారవాదరే విశేష అదే విధ భావ నివృత్త్యర్థం జన్మ అభ్యాసాద్ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధక్య జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనోమార్గాయ కర్మభిః మహసి ప్రకాశేత జ్ఞానతః అజ్ఞాననష్ట అశేష విధ పాప నివృత్త్యర్థం మయా సహ దశ పూర్వేష దశ నరకలోక బ్రహ్మలోక ఇదం కోటి జన్మ పాపం వినశ్యతే అంతం. అంటే ఒక కన్యాదానం వల్ల మనం చేసినటువంటి కోటి జన్మల పాపాలను తొలగించగల శక్తి ఒక కన్యాదానంలోనే ఉంటుంది. ఎందుకప్ప దీనికి ఇటువంటి ఫలితం పెద్దవాళ్ళు పెట్టారప్ప అంటే ఇప్పుడు ఆ యొక్క వరుడి యొక్క వంశము ఎన్ని తరాలైతే ఉంటుందో, అంటే ఇప్పుడు శివ వంశం అనేది ఎన్ని తరాలైతే ఉంటుందో అన్ని తరాలు కూడా శివవంతుని యొక్క కీర్తి అనేది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. అంటే అతడు ఆ కన్యను దానిని చేయడం ముందే ఈ రోజు శివవంశం అనేది నేటికి ఉండడానికి కారణం ఆ యొక్క కన్యాదానం అని. అంటే కన్యాదాతలు మనం మామూలు ఆలోచిస్తాం, అన్నిటికంటే ప్రధానము చెప్తారు. రాక్షసులు అందరూ కూడా బాలసముద్రంలో ఆ మందర పర్వతాన్ని చిలుకుతున్నప్పుడు కల్పవృక్షము ఉచ్చైశ్రవసము అన్ని వచ్చినాయంట. దాంతో పాటు హాలాహలం కాలకూట విషం వచ్చిందంట. ఆ వాసన విషము లోకమంతా పాకి చెట్లు గుట్టలు కొండలు గుట్టలు అన్ని కూడా ఎండిపోతున్నాయంట. అప్పుడు ఈశ్వరుడు పరిగెత్తినాడంట కైలాస పర్వతం నుంచి. పార్వతీ అమ్మవారు ఆపిందంట. ఏమండి అంత హడావుడిగా బయలుదేరుతున్నారు ఏంటంటే, నా పిల్లలు పార్వతి అందరూ కూడాను
కాలకూడ విషయం మీద ఇబ్బంది పడుతున్నారు అంటే మరి ఏం చేస్తారు అంటారంట. నేను మింగేస్తాను దాన్ని అని చెప్పినారంట. అయ్యో కాఫీ టీ కాదండి, అది కాలకూడ విషము. వెంటనే సరే అయితే మృంగమనే సర్వమంగళ మృంగేమని చెప్పిందంట వాళ్ళ ఆయన్ని. ఎందుకు మాంగళ్యమది నందనమ్మినదో, నా మాంగళ్యమే మీకు రక్ష, నా సువాసిత్వమే మీకు రక్ష అని చెప్పి అమ్మవారు ఆ కాలకూడ విషయం దగ్గరికి ఈశ్వరుని పంపించింది. తన మాంగళ్య బలం చేత ఆ కంఠం నుంచి కిందకి దిగకుండా కాపాడుకుంది అమ్మవారు అని చెప్పి చెప్తారు. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ దేవి నారాయణి లక్ష్మీ ఓం గౌరీ మాయనదిలానిలక్షేకపదే శంభో శివ శంభో కీర్తనాలి వాయిద్యం. శ్రీరంగధామే మందగణాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధర దర్శయామి ఆజమనింద వర్పయామి నమస్కరోమి. సమస్త విధ వైధవ్య దోష పరిహార ద్వార దీర్ఘకాల సుమంగళి సువాసిని జన్మ జన్మని సంప్రాప్తి చూస్తారు. నమస్కారం చేస్తున్నా మాంగళ్య మహాలక్ష్మి నమస్కారం. సర్వ పాపాలు పటాపంచలైపోతాయో, ఏ దృశ్యం చూస్తే మనకున్నటువంటి సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయో, ఏ సంఘటన కోసం దేవతలు ఋషులు కిన్నరులు కింపురుషులు అందరూ కూడా ఎదురు చూసి తరించినారు. అటువంటి మాంగళ్యందనానేన జగజ్జీవన దండే బధ్నామి జుభగే సాజీవ జరదాం శతం. గట్టిగా చెప్పట్లండి. మాంగళ్య ధారణ ముహూర్తముహూర్తాస్తే హర నమ పార్వతీ పదజే కైలాసపతి మహారాజుకి లింగేశ్వర స్వామికి ఉమాత్రిలింగేశ్వర స్వామికి అనే కార్యక్రమం స్వామి మాంగళ్యానికి మంగళ ద్రవ్యములు అంటే పసుపు కుంకుమ చేసి అమ్మవారికి కుంకుమ పెట్టండి. మాంగళ్య మహాలక్ష్మి స్వామి వారికి ముందు మీతో చెప్పించినాడు. జన్మ జన్మల ఎందు కూడా ఈ యొక్క వైభవ్యము అంటే భర్తకు దండలోని లేకోకుండా పరిపూర్ణమైనటువంటి జన్మ జన్మలకి కూడా మన అందరికీ కూడా సంప్రాప్తి కావాలి అనేటువంటి మంత్రాన్ని మీతో ఇంతకు ముందు పలికించడం జరిగింది. ఎందుకంటే మనం మామూలు వాళ్ళు తెలిస్తేనే దాని పవర్ ఎంతో ఉంటుంది. ఇప్పుడు ఆ లోకమాత మనందరికీ తల్లి ఆ అమ్మవారి మనయందు అది ఒక విద్యుత్ కాంతిలాగా మెరుస్తూ ఉంది. ఆంధ్ర మహాలక్ష్మి దైవే నమః. ఆ చిత్రాన్ని చూస్తూ ఉండండి. ఒకరి చేతి నుండి మరొకరు పై నుంచి
कामचिदुत्यभारङ्गं दस्याग्ने भादगे हवाः पादप्रमाद आनन्दावश्कयानि दस्तभादृजे भगावचतुर्याणि दक्षिणानां प्रदेशे मनजस्तिस्तभागोजं वादसत्यपगे भरघोराघोरवमन्दस्याभयत्रे श्रियदामगे अनुमजमनम भक्तिर्मे कामः समृद्ध्यता इति प्रथमपर्याये यजो यज्ञस्य दक्षिणा ఇప్పుడు అదేవిధంగా స్వామి అమ్మవారి సంబంధించిన వాళ్ళు స్వామికి వేయడం జరుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. మళ్ళీ చెప్పండమ్మా. జ్ఞానం మే కామః సమృద్ధ్యత. స్వామి వారికి వస్తుంది. అదేవిధంగా 3 సార్లు మళ్ళీ చెప్పండమ్మా. వైరాగ్యం మే కామః సమృద్ధ్యత. ఎందుకంటే మనకు భక్తి జ్ఞానము వైరాగ్య చింతన కలగాలి. ఎందుకంటే మనం చేస్తున్న మామూలు కళ్యాణం కాదు, సాక్షాత్ యొక్క తల్లిదండ్రులు స్వరూపమైనటువంటి శివపార్వతుల కళ్యాణం. ఆ యొక్క అక్షతనే మనకు యశస్సు, కీర్తి, ప్రతిష్టలు అన్ని ఇవ్వగలిగిన శక్తి ఆ యొక్క తలంబ్రాలకే ఉన్నాయి. కాబట్టి మనకు యశస్సు, కీర్తి అన్ని కలగాలంటే స్వామి మీ చేత ఆ యొక్క మంత్రాన్ని పఠించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మరొకసారి అమ్మవారిని స్థాపించి స్వామి వారికి వస్తున్నారు. చూసి తరించండి, నమస్కరించుకోండి. కంబతులు రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం సౌవర్ణేన భరత్నఖండ రచితే పాత్రే ధృతం పాయసం పరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో శ్రీగురు ఛత్రం చామరయోర్యుగం యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలాగీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధాత్ ఏతత్సమస్తం మయా సంకల్పేన సమర్పితం. ఇప్పుడు అదేవిధంగా స్వామికి పూజలు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. నమస్కారం చేస్తున్నాను అందరూ కూడా. ఆత్మాత్మం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాతే విజయో బభోధరజన నిద్రా సమాధిస్థితి సంజార పదయా ప్రదక్షిణ విధి తద్గదఖిలం శంభోతవారాధనం కరచరణ కృతం వా కర్మభాగ్యజం వా శ్రవణనయనజం వా మానజం వా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ చెప్పండి. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఇప్పుడు స్వామివారికి ఆ యొక్క పంతుల యొక్క ఎందుకంటే ఒకరికొకరు ఇక్కడ వేసుకొనేసి తర్వాత మీ అందరికి వేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళా మీరు ఒకరిని ఒకరు వేసుకొనేసి మళ్ళా స్వామి దగ్గరికి అందించవలసిందిగా విజ్ఞప్తి.
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా 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 శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ శివ సాంబ సదా శివ సాంబ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఎందుకు పంపిస్తున్నాను కానీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా పూలమాల సాంబ సదా వరకు ఈ యొక్క స్వామివారికి బంతులతో ఈ యొక్క ఆట అంటే మన మామూలుగా ఎందుకంటే బంతుల వధువరులు ఒకరి మీద పోతుందో ఈ యొక్క ముచ్చట తీర్చుకున్నదో ఈ యొక్క పూ బంతుల ఆట అనుకుంటాం మనం పెళ్ళైన కంటమే ఆడించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి హోమాల సమర్పణ అంటాం. పనిచేయలే సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది. స్వామివారికి
అయిపోయింది. అక్కడ లోపల ఉన్నటువంటి బ్రాహ్మణులంతా కూడా ఒక్కసారి దేవాలయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి. స్వాములంతా కూడా బ్రాహ్మణులంతా కూడా ఒక్కసారి ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి. శివస్వామి మన వాళ్ళందరూ కూడా దయచేసి స్వామి దగ్గరకు వచ్చి స్వామికి అందరూ మళ్ళా దంపతులు మన వాళ్ళు ఎవరో ఉన్నారే మీరైనారా నాయనా మీరు అయిపోయిందా అందరూ అయిపోయిందా దంపతులు రైట్ 14 మంది దంపతులు అయిపోయినారా కొంచెం క్లియర్ చేయాలా మా కొంచెం దయచేసి శ్వాసని దంపతులు ఎవరి స్థలంలో కూర్చోండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం స్వామి అట్లా ఒక్క నిమిషం. అట్లనే కూర్చొని కూర్చొని వస్తాయండి. మీరు అట్లా కానీ వీడియోగ్రాఫర్ ఎక్కడన్నా వీడియోగ్రాఫర్ ఇస్తాను అంక వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకి ఇస్తానమ్మా. స్వామి వారికి రాండి నా దగ్గర చెప్తుంది ఎవరు ఒక్క నిమిషం హలో ఇప్పుడు ఈ యొక్క నలుగురు రాణించే వాళ్ళందరూ కూడా అక్కడ నలుగురు రాంది అందరూ స్వామివారికి నలుగురు రాణించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే దంపతులు ఉన్నవాళ్ళు రండి. దంపతులు చూసండి దంపతులు అందరూ ఫోన్ చేసుకొని
ప్రధానంగా నిబ్బరంగా భోజనం కదా డ్రమ్ముల్లో అలాగే ఈరోజు స్వామి సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం ఉంది. అందరూ భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం స్వామి. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవం ఇక్కడ మరియు ఓం నమః శివాయ. ఒక్కసారి అక్కడ నమస్కారం చేసుకున్నట్లయితే స్వామివారికి మాలధారణ సమర్పించడం జరిగింది. స్వామి తాకితులలో జరిగింది కాబట్టి అలాగే ఉంటే యువతించి వారు ఉంటే అన్నదానానికి రుద్రాయ రుద్రాయ మాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ జండ రుద్రాయ ప్రజండ రుద్రాయ గండ రుద్రాయ జోడ రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అజల రుద్రాయ వితల రుద్రాయ సకల రుద్రాయ మహాజల రుద్రాయ మహాజల రుద్రాయ నామల రుద్రాయ పాతాళ రుద్రాయ నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రీ ఉమాలింగేశ్వర స్వామి బాలపద్మల గోవింద. పార్వతీ శంభో శంకర హర కైలాసపతి మహారాజుకి స్వామికి శ్రీ ఉమాలింగేశ్వర స్వామికి నమో వయం వై శ్రవణాయ గుర్మహే కాభాంకాభకావాజమహ్యం శ్రవణో దధాతు సబ్రహ్మభూజాయ కల్పతే సుఖమేజతే ప్రముచ్యతే ప్రాతర్హీయానో రాత్రికృతం పాపన్న జగతే సాయమధీయానో దివసకృతం పాపన్నాశయతే సాయం ప్రాతః ప్రజంజానః పాపో పాపో భవతి సర్వత్రాధీయానో పరిజ్ఞో భవతి. ఆనందమంగళకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానందరం పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. రక్షాం ధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో జంగహర. ఇప్పుడు మీ యొక్క ప్లేట్లలో ఒక్క నిమిషమైన ఆ పూర్ణ పొలంలో లేదు. మరియు అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా ఇవ్వాలని కౌంటర్ ఎంతో ఆ కౌంటర్ లో ఆపివలసిందిగా కోరుతున్నారు. పరమేశ్వరునికి నలుగురు ఆపించేవారు కానీ అక్కడే రాసుకుంటారు స్వామి. తప్పకుండా భక్తులందరూ పూజలు చేస్తారు కదా, మీరు పూలని స్వామి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకుని ఇలా
వాళ్ళందరికీ చెప్తావు కదా. గుర్తుకొచ్చిందమ్మా. మొక్కలు వచ్చి ఇక్కడ బలం దయచేసి స్వామి కళ్యాణం ప్రతి ఒక్క ప్రసారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. కుటుంబము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఓం నమ అక్కడ చూడండి.